అస్మద్గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అమ్మవారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీళ్ళకి వెళ్ళిపోదాం. మనకి ఇల్లు కనుక్కోవాలి, ఇల్లు కట్టుకోవాలి అని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం, జరగదు. దానికి ఈ వారాహి నవరాత్రులు చాలా మంచి ఫలితాన్ని ఇస్తాయి. ఎవరికైనా ఇల్లు కొనుక్కోవాలి అనుకున్నా, స్థలం కొనుక్కోవాలి అనుకున్నా, భూ వివాదాలు పరిష్కారం అవ్వాలి అని అనుకున్నా, కోర్టు కేసులు, శత్రు నాశనము, రుణ నాశనము ఇలాంటివి ఏం జరగాలి అన్నా వారాహి అమ్మవారి అనుగ్రహ దేవత. ధర్మబద్ధమైన ఏ కోరికైనా సరే వారాహి అమ్మవారి పాదాల దగ్గర పెడితే తీరకుండా ఉండదు. అది కూడా ఈ వారాహి నవరాత్రుల్లో. ఈ వారాహి నవరాత్రులలో ఒక మంగళవారం గాని, ఒక శుక్రవారం గాని ఈ రెమెడీ చేయండి. ఖచ్చితంగా మీకు భూమి ఖచ్చితంగా మీ వశం అవుతుంది. ఇల్లు కొనుక్కుంటారు, కట్టుకుంటారు. లేకపోతే దీనికోసం మనం ఏం చేయాలంటే ఒక మంగళవారం గాని, శుక్రవారం గాని, లేకపోతే ఇప్పుడు జరుగుతున్నటువంటి వారాహి నవరాత్రులలో ఏ రోజైనా సరే పర్వాలేదు. ఆ రోజు మీరు కాస్త దద్దోజనం గాని, లేకపోతే భూమిలో పండినటువంటి దుంపలు కానీ నైవేద్యంగా సిద్ధం చేసుకోండి. అలాగే ఒక ఎర్రటి వస్త్రము, ఒక కొబ్బరికాయ, కొన్ని నాణేలు, పైసలు సిద్ధం చేసుకోండి. అవి మీరు ఖచ్చితంగా అవన్నీ కూడా సిద్ధం చేసుకోండి. వారాహి అమ్మవారి చిత్రపటం ఉంది గాని, లలితా త్రిపుర సుందరి అమ్మవారి చిత్రపటం గాని, రాజరాజేశ్వరి అమ్మవారి చిత్రపటం గాని, ఏదుంటే అది. ఆ అమ్మవారి ఎదురుగుండగా చక్కగా ఆవు నెయ్యితో గాని, నువ్వుల నూనెతో గాని దీపారాధన చెయ్యండి. ధూపం వేసుకోండి. మీరు సంకల్పాన్ని చెప్పుకోండి. ఇప్పుడు నేను ఒక మంత్రం కూడా చెప్తాను. ఆ మంత్రాన్ని ఈ ముడుపు కడుతున్నంత సేపు, ముడుపు కట్టాక కూడా మీరు జపం చేసుకోండి. కాసేపు, కొంతసేపు ఒక 2 నిమిషాలు, కనీసంలో కనీసం 2, 3 నిమిషాల సేపు జపం చేసుకోండి. చేసుకుంది మీ కోరిక అమ్మవారికి చెప్పుకోండి. ఆ ముడుపు చేతిలో పట్టుకుని, అమ్మ నేను ఇలా ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నాను. నాకు ఇల్లు కొనుక్కునేటటువంటి భాగ్యాన్ని కలుగజేయమ్మా. నీ పాద పద్మాలయందు నిశ్చలమైన భక్తి శ్రద్ధలు కలిగి ఉండేలా చెయ్యి. నాకు చక్కటి ఇల్లు అమరేలాగా, భూమి అమరేలాగా, లేకపోతే ఆస్తి చిక్కుకుపోయింది, ఆస్తి మాకు వచ్చేలాగా, మాకు ఎటువంటి కోర్టు కేసులు కూడా లేకుండా ధర్మబద్ధమైనటువంటి కోరిక కోరుతున్నానమ్మా, తీర్చు తల్లి అని చెప్పి మనస్ఫూర్తిగా అమ్మవారికి నమస్కారం చేసుకోండి. వీలైతే ద్వాదశ నామాలు చదువుకోండి. లేకపోతే ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి మంత్రం జపం చేసుకున్నా చాలు. ఇప్పుడు ఆ ఎర్రటి వస్త్రం తీసుకోండి. ఆ ఎర్రటి వస్త్రంలో కాస్త కుంకుమ, పసుపు వేసి ఈ కొబ్బరికాయను కూడా ఎర్రటి వస్త్రంలో పెట్టి, నాణాలు ఏవైతే అనుకున్నామో ఆ నాణాలు కూడా పెట్టి, ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి మంత్రాన్ని జపం చేసుకుంటూ ముడుపు కట్టండి. ఓం హ్రీం శ్రీం ఐం గ్లౌం వారాహ్యై నమః. ఓం హ్రీం శ్రీం ఐం గ్లౌం వారాహ్యై నమః. ఈ మంత్రాన్ని వీలైనన్ని సార్లు మీరు చాంటింగ్ చేస్తూ ముడుపు కట్టండి. ఆ ముడుపుని పవిత్రంగా అమ్మవారి పాదాల దగ్గర లేకపోతే ఎవరో కదపని చోట ఒక చోట పెట్టుకోండి. ముడుపుకి కూడా ధూపాన్ని, దీపాన్ని చూపించండి. దీపారాధనని కూడా చక్కగా పువ్వులతో అలంకరించండి. అమ్మవారి చిత్రపటానికి కూడా ఎర్రటి పువ్వులతో అలంకరించండి. అలంకరించి మీరు పవిత్రంగా ధర్మబద్ధమైన కోరికను తీర్చమని చెప్పి, తీరిందని చెప్పి భావన చేస్తూ అమ్మవారికి నమస్కారం చేసుకోండి. అలాగే దద్దోజనాన్ని కానీ, ఈ భూమిలో దొరికేటటువంటి దుంపలు, ఎర్రటి చిలకడ దుంపలు అలాంటివి కానీ అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి. ధూపం వేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ కోరిక తీరాక ఇప్పుడు ఈ ముడుపుని ఏదైనా ఆలయం అంటే వారాహి అమ్మవారి యొక్క ఆలయం మీ దగ్గరలో ఉంటే అక్కడికి వెళ్ళండి. లేకపోతే అమ్మవారి యొక్క ఆలయం బాలా త్రిపుర సుందరి అమ్మవారు, లలిత అమ్మవారు ఆలయాలు ఉంటాయి కదా! అక్కడికి వెళ్ళి ఈ ముడుపుని అక్కడ సమర్పించండి. దక్షిణతో కూడా అక్కడ దక్షిణ కూడా సమర్పించి చక్కగా నమస్కారం చేసుకుని రండి. కనుక చేశారంటే మీకు చాలా తొందరలో ఇల్లు లభ్యమవుతుంది. కాబట్టి ఇలాంటి శుభదినాలు ఒక మంగళవారమో, ఒక శుక్రవారమో లేకపోతే వారాహి నవరాత్రుల్లో చేయండి. నియమాలు పాటించండి. చేసిన రోజు, చేస్తున్నన్ని రోజులు కూడా నియమాలు పాటించండి. మద్య మాంసాల జోలికి వెళ్ళడం గానీ చేయకండి. అమ్మవారికి అల్లంగారులు అంటే ఇష్టం. మీరు అల్లంగారులు గానీ, మినపగారులు గానీ నైవేద్యం పెట్టొచ్చు. ఉల్లి, వెల్లుల్లి తగలకూడదు. నైవేద్యంలోనూ తగలకూడదు. మీరు తిన్నప్పుడు కూడా ఉల్లి, వెల్లుల్లి తగలకుండా తినండి. బయట ఆహారం తీసుకోకండి సాధ్యమైనంత వరకు. బయట అంటే ఉల్లి, వెల్లుల్లి అన్నీ వేసేస్తారు కాబట్టి ఇంట్లో కూడా చాలా ప్రశాంతంగా అమ్మవారి యొక్క నామాన్ని ఏదైతే ఇప్పుడు మంత్రం మనం చెప్పుకున్నామో ఆ మంత్రాన్ని పైకి ఉచ్చరించకుండా మనసులోనే మానసికంగా జపం చేసుకోండి. ఇల్లు కావాలి అన్న కోరికని బలంగా బలంగా అనుకోండి. ఖచ్చితంగా అది జరిగి చేసే రోజు మాత్రం తలస్నానం చేయండి. ఇంకా ఏ రకమైనటువంటి నియమాలు లేవు. లోకా సమస్త సుఖినో భవంతు. మరొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.